హాయ్ ఫ్రెండ్స్, ఈ అనంత విశ్వంలో మనిషికి అంతుచిక్కని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఆ విషయాలను వెలికి తీసేదే ఈ వీడియో ఉద్దేశం. ప్రపంచ దేశాల్లో ఎంతో పేరుగాంచిన దేశం మన భారతదేశం. అలాగే మన దేశ సంస్కృతులు, నాగరికతలు ఎంతో విశిష్టమైనవి. ఎంతో గొప్ప గొప్ప రాజులు పాలించిన ధనిక దేశం మనది. మౌర్యులు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు ఇలా పేరుగాంచిన ఎంతోమంది ఉన్నారు. ఈ భారతదేశం విభిన్న మతాలు, సాంప్రదాయాలు, చిత్రలేఖనములు, సాహిత్యము కలిగిన గొప్ప దేశంగా పేరు పొందింది. దేశ పరిపాలన విషయానికి వస్తే చిన్న చిన్న రాష్ట్రాలుగా, రాజధానులుగా, జిల్లాలుగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తోంది. అందులో ఒక గొప్ప పేరుగాంచిన రాష్ట్రమే ఈ తెలంగాణ. అసలు తెలంగాణ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? ఇది అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం తెలుగువారు తెల్లివాహ అనే నది ఒడ్డున నివసించేవారట. తెల్లివాహ నది అనగా ప్రస్తుత తెలంగాణకి జీవనది అయిన గోదావరి అని. ఆ ఒడ్డున నివసించే వారిని త్రిలింగులను పిలిచేవారు. అలాగే వివిధ కాకతీయుల శాసనాలు ఆనాటి బ్రాహ్మణులను తెలంగాణ్యులు అనేవారట. త్రిలింగ దేశం, తెలంగాణ్యులు, తెలంగపురము అని ఇలా వివిధ పర్యాయ పదాలను ఉపయోగించి కాలక్రమేణా దానిని త్రిలింగ కాస్త తెలంగాణగా మారింది. ఇలా పేరుగాంచిన ఈ తెలంగాణ చరిత్ర పూర్వ యుగానికి వెళ్ళిపోతే 4 రకాలుగా దీన్ని విభజించవచ్చు. 1 పాత రాతి యుగం, 2 మధ్యరాతి యుగం, 3 కొత్త రాతి యుగం, 4 రాక్షస గూళ్ళు. ఈ యుగాలను బట్టి, త్రవ్వకాల్లో దొరికిన నాణెంలను బట్టి, కత్తులు, ఆయుధాలు, పనిముట్లు ఆధారంగా తెలంగాణ ప్రాచీనతను మనం తెలుసుకోవచ్చు. అసలు తెలంగాణ గడ్డపైన మొదటిగా జన్మించిందెవరు? భారతదేశం వాళ్ళేనా, లేక పరాయి దేశం వాళ్ళ అంటే సిద్దిపేట జిల్లాలోని రిమ్మనగూడెం, ప్రస్తుతం మెదక్ జిల్లాలో లభించిన రాగి కత్తులు, ఇరాన్ దేశంలో దొరికిన రాగి కత్తులకు పోలిక ఉండడం ఆధారంగా అక్కడి ప్రజలే తెలంగాణకు వచ్చి మకం వేశారని అల్చిన్ అనే చిత్రకారుడు పేర్కొన్నాడు. అంటే తెలంగాణ గడ్డపై జీవనం మొదలుపెట్టింది భారతీయుల, ఇరానీయుల అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. తెలంగాణ ప్రాంతమంతా పూర్వయుగం నుంచి వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంది. మొక్కజొన్న, వరి పంటకు ఇది చాలా విశిష్టమైన పేరుగాంచింది. అయితే ఈ తెలంగాణ రాజ్యాన్ని కళింగను పాలించిన కరవేలుడు జయించి ఉంటాడని అతని బిరుదు వల్ల తెలుస్తుంది. ఆ తరువాత రాజ్యంను శాతవాహనులు ఆక్రమించి దక్షిణ తెలంగాణగా పరిపాలించేవారట. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకు గల ప్రాంతాలను కలిపి తెలంగాణ అని వ్యవహరించేవారట. ఆ తరువాత నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారిని తెలంగాణగా పిలిచేవారు. తెలంగాణ భాష, యాస పుట్టింది గోండి భాష సైట్ నుంచి. ప్రాచీన ద్రావిడ సంస్కృతికి చెందింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా ఇలా ఎన్నో రాష్ట్రాలు తమ మాతృభాషల్లోకి విలీనం చేసుకొని ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు దేశంలోని అన్ని భాషలు అర్థమవుతాయని అంటూ ఉంటారు. మన భాషను, యాసను హేళన చేసిన ఎంతోమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ప్రస్తుత తెలంగాణ గొప్పతనం చూస్తే ఇది మొత్తం 30,000 చదరపు కిలోమీటర్లుగా విస్తరించి 33 జిల్లాలుగా 3.5 నుంచి 4 కోట్ల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, నీటి వనరులు, ప్రాజెక్టులు, కట్టడాలు, సమాధులు, కోటలు ఇలా ఎన్నో వాటికి పేరుగాంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో ఉన్న తెలంగాణ ఇది పేరు పొందింది. ఫిలిం ఇండస్ట్రీకే పేరు తెచ్చిపెట్టింది. భారతదేశంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ మన రాష్ట్రంలోనే ఉంది. అట్లీస్ట్ 1 అనగా మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే పెద్దదైన హుస్సేన్ సాగర్ సరస్సు హైదరాబాద్లో, ఇది అన్నిటికంటే పెద్ద. అలాగే తెలంగాణకు రాజధాని అయిన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైనున్న గౌతమ్ బుద్ధ స్టాచ్యూ, గౌతమ్ బుద్ధ విగ్రహం, ఇది కూడా చాలా పెద్ద విగ్రహం. ఇది కేవలం ఒక్క రాయితోనే నిర్మించారు. ప్రాణహిత, గోదావరి, పోచారం ఇలా
ప్రకృతి సిద్ధమైన నదులు కలిగిన రాష్ట్రం తెలంగాణ. జాకబ్ వజ్రం, కోహినూరు వజ్రం ఇలా ఎన్నో వజ్రాలను వెలికితీసిన రాష్ట్రం కూడా తెలంగాణనే. ఇలాంటి వజ్రాలు ఎన్నో పోగొట్టుకున్నప్పటికీ వజ్రాలకు పుట్టినిల్లు మాత్రం తెలంగాణే అని చెప్పొచ్చు. ఇరానీ ఛాయ్, చకినాలు, అప్పాలు ఇలా తనదైన శైలిలో అందరికీ రుచులను పరిచయం చేసింది తెలంగాణ. ద ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా, కాళోజీ, నారాయణ రెడ్డి, గద్దర్, అగస్త కవి ఇలాంటి ఎంతోమంది మహానుభావులకు జన్మనిచ్చింది తెలంగాణ గడ్డ. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా ఇలా 5 రాష్ట్రాలను ఆనుకొని ఉంది తెలంగాణ. హిస్టారికల్ ప్లేసెస్ అంటే చూడదగ్గ స్థలాలను మనం గమనించినట్లయితే చార్మినార్, వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి ఇలా ఎన్నో ఉన్నాయి. 1వ సంవత్సరంలో 5 కిలోల బంగారాన్ని వెలికి తీసింది తెలంగాణ. అది తెలంగాణ గొప్పతనం అంటే. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ ఎంత గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇలాంటి తెలుగు గడ్డపైన పుట్టిన మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక సెలవు.